ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉదయకాల ధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి కీర్తన గ్రంథము 22 అధ్యాయము 23వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఈ 23వ వచనం మనం చూస్తే మొదటి భాగంలో యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యెహోవాయందు అంటే దేవుని యందు, మన సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు గలవారులారా. భయము భక్తి రెండు ఉండాలి. భయం అనేది రెండోది భక్తి. భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా అది కష్టం. ఆత్మీయంగా మనం దేవునిలో ఎదగడానికి కష్టం. కనుక యెహోవా యందు భయభక్తి గలవారులారా ఆయన్ను స్తుతించుడి. కనుక భక్తులు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. దానియేలేమి, మోషే ఏమి, దావీదేమి, ఆషాఫ్ ఏమి, మన పితరులు ఎవరైనప్పటికీ ప్రార్థన కంటే వారు ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించటం మొదలుపెట్టారు. రెండవది, యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన్ను ఘనపరచుడి. దేవుని స్తుతించడమే కాదు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను ఘనపరచాలని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత, ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. మొదటగా ఆయన్ను స్తుతించాలి, ఘనపరచాలి, భయపడాలి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు యాకోబు వంశస్థులు. ఇశ్రాయేలు వంశస్థులకి మరి దేవుడు చక్కని లేఖన భాగాన్ని ఉదయకాల ధ్యానంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదుని జ్ఞాపకం చేసుకుంటే 119వ కీర్తన 164వ వచనం. 119వ కీర్తన 164వ వచనంలో మరి దావీదు దేవుణ్ణి రోజుకు 7 సార్లు స్తుతించేవాడు. రోజుకు 7 సార్లు స్తుతించేవాడు. దినానికి 3 సార్లు ప్రార్థించేవాడు. అది ఆయన దైనందిన జీవితం. ఆత్మీయంగా దేవునిలో అంత బలంగా ఎదగటానికి కారణం ఏంటంటే 119వ కీర్తన 164లో దినానికి 7 సార్లు దేవుణ్ణి స్తుతించటం ఆయనకి వాడిక, నిత్యము అలవాటైన పనిగా ఉంది. కనుక దేవుడు అతన్ని ఆత్మీయంగా ఎంతో అభివృద్ధి పరిచినట్లు చూస్తూ ఉంటాం. అదే 150వ కీర్తనకి కనుక మనం వెళితే 150వ కీర్తనలో ప్రారంభంలో యెహోవాను స్తుతించుడి. మరి యెహోవాను స్తుతించుడి అని 6 వచనాల్లో, వచనాలు 6, 150వ కీర్తనలో 12 సార్లు స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి అనే మాట 12 సార్లు మనం చూస్తూ ఉంటాం. అనగా దేవుని స్తుతించటం అనేది ఎంతో ఉన్నతమైనది. కనుకనే భక్తులు ప్రార్థన చేయటం కంటే, మన అక్కర్ల అవసరాలు అడగటం కంటే, వాళ్ళు ప్రార్థన కంటే ఎక్కువ స్తుతికి ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించుడి. అలాగే ప్రతి వచనంలో మ్రోగు తాళములతో, గంభీర ధ్వని గల తాళంతో, తొంబరతో, బుర్రధ్వనితో ఈ విధంగా దేవుణ్ణి మన స్వరాలైతే దేవుని స్తుతించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన స్తుతించాడు. దేవుడు చేసిన ఆ పరాక్రమ కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఉపకారమును మాత్రమే కాదు, ఆయన పరాక్రమ కార్యము ఏమిటంటే ఇశ్రాయేలును మరి 40 సంవత్సరాలు అరణ్యంలో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, ఈ విధంగా 40 సంవత్సరాల వరకు నీడవలె ఉంటూ ఉదయకాలం కావలసిన ఆహారము, నీరు, కావలసిన ప్రతీది వాళ్ళకి దేవుడు సమకూరుస్తూ పోషణ అనుగ్రహిస్తూ అద్భుతంగా పోషించాడు. అంతేకాదు, ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు, యోర్దాను నదిని దాటించిన దేవుడు. కనుక ఆయన పరాక్రమ కార్యములు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన 145వ కీర్తనలో మనం చూస్తే 145 12వ వచనం కనుక మనం చూస్తే
నీ భక్తుల శౌర్య ప్రభావమును గూర్చి చెప్పుకుందరు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. కనుక దేవుని భక్తులు దేవుని యొక్క శౌర్యాన్ని గురించి, ఆయన చేసిన మహాపరాక్రమ కార్యాలను గురించి ఆయన స్తుతిస్తూ వచ్చారు. కనుక 120వ కీర్తనలో ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన్ను స్తుతించుడు అనే మాట మనకి వినిపిస్తుంది. అదే మరి 22వ కీర్తన 23వ వచనము ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుట, దేవుని స్తుతించుట మంచిది. 145వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రతి ఉదయము ప్రతి పగలు నీ విశ్వాసతను జ్ఞాపకం చేసుకుంటాం ఎంతో మంచిదని 145వ కీర్తన 1వ అధ్యాయమును జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అదే 115వ కీర్తన 115వ కీర్తన 115 కీర్తన గ్రంథము 115 అధ్యాయము 9వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే 9వ వచనం, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి. ఆయన స్తుతించటమే కాదు, యెహోవాను నమ్ముకొనుడి. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. ఇశ్రాయేలు వంశస్థులే కాదు, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. తర్వాత 11వ వచనంలో యెహోవా యందు భయభక్తి గలవారా యెహోవాను నమ్మికించుడి. యెహోవా నమ్మికించిన వారికి మేలు కొదువ ఉండదు. సింహ పిల్లలు ఏమి కలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కనుక ఆయనను నమ్ముకొనుడి అనేది 115వ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు అని న్యాయం. ఎవరు ధన్యులంటే భూలోకంలో యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక ఇశ్రాయేలులారా అహరోను వంశస్థులారా యెహోవాయందు భయభక్తులు గలవారులారా మీరందరూ ఆయన్ను నమ్ముకొనుడి, ఆయన పరాక్రమ కార్యాలను వివరించండి, ఆయన్ను స్తుతించండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తిరిగి 135వ కీర్తన 135వ కీర్తనలో మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. 135వ కీర్తన 19వ వచనం. అదే 135వ కీర్తన 1వ వచనం చూస్తే యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయన మందిరములో రాత్రి నిలిచిండు వారులారా మీరు యెహోవాను స్తుతించుడి. ఆయన నామం భూలోకంలో అన్ని నామముల కంటే హెచ్చైన నామం, బలమైన నామం, శక్తి కలిగిన నామం. కనుక ఆయన నామాన్ని మనం స్తుతించాలి. దేవుని సేవకులారా, విశ్వాసులారా, భక్తులారా, పరిచారకులారా మీరందరూ ఉదయమే లేచి దేవుని స్తుతించాలని మరి కీర్తన గ్రంథంలో స్తుతి అనే మాట పలుమార్లు ఎక్కువసార్లు స్తుతించుడి అనే మాట వినిపిస్తూ ఉంటుంది. కనుక ప్రార్థన కంటే మన అవసరత కంటే కనుక మనకి ఏది అవసరమో మనం అడగక ముందే దేవుడు మనకు తెలిసి ఏది అవ్వాలి. మనం ప్రార్థన చేసినంత మాత్రాన్ని మనకు అనుగ్రహించటం లేదు, కానీ మనకి ఏది అవసరమో, ఏ సమయానికి ఏది అవసరమో తన పిల్లలకి అని దేవుడు మనం అడగకముందే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మనకి అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. కనుక 135వ కీర్తనలో మనం చూస్తే ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఇశ్రాయేలు దేవుని ప్రజలు, విమోచింపబడిన వారు 12 గోత్రాలు. కనుక ఆయనగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు వంశీయులారా. అంతేకాదు అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. అంతేకాదు లేవి వంశస్థులారా మీరందరూ యెహోవాను సన్నుతించుడి. మీరే కాదు యెహోవాయందు భయభక్తులు గలవారులారా మీరందరూ యెహోవాను సన్నుతించుడి. ఎంత చక్కని లేఖన భాగాన్ని ఆయన ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎవరు స్తుతించాలంటే ఇశ్రాయేలు వంశీయులు, అహరోను వంశీయులు, లేవి వంశీయులు, యెహోవాయందు భయము భక్తి కలిగిన వారు. భయం ఉంటే సరిపోదు, భక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, భయం ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు ఉండాలి.
క్రియలుంటే సరిపోదు, విశ్వాసం కలిగి ఉండాలి. కనుక క్రియలు లేని విశ్వాసం మృతం. కనుక క్రియలు కలిగి విశ్వాసం కలిగి ఉండాలా, భయం కలిగి భక్తి కలిగి. ఈ విధంగా దేవుని మనం స్తుతిస్తే భూలోకంలో ఆయన నామం ఎంతో ఉన్నతమైన నామం, బలమైన శక్తిగల నామం, అన్ని నామముల కంటే హెచ్చైన నామం. అటువంటి నామాన్ని మనం మరి స్తుతించాలని హృదయకాల ధ్యానములు దేవుడు శ్రేష్టమైన లేఖన భాగం 22వ అధ్యాయము కీర్తన గ్రంథం 23వ వచనం నుంచి మరి ఉదయకాలం శ్రేష్టమైన లేఖన భాగం. ఆ విధంగా మనం ఎరిగిన వారమే దేవుణ్ణి మనం మరి స్తుతించవలసిన వారంగా ఉంటాం. ఆ విధంగా దేవుడు మనకి సహాయము చేయనుగా. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో 2వ దినంలో ప్రభువా 5 నెలలు మమ్మల్ని కాపాడి భద్రపరిచి జ్ఞాపకం చేసుకుని తిరిగి 6వ నెల ప్రభా 2వ దినాన్ని ప్రభా మాకు సహాయపడి తోడయండి. మరింతవరకు నడిపించిన నీ కృపంతటి కొరకే వందనాలు. ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ లేఖనం నుంచి ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా 22వ అధ్యాయం కీర్తన నుంచి 23వ వచనంలో దేవుణ్ణి స్తుతించాలని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆ విధంగా నేను భయభక్తులు కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ప్రతి వారు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ఉపకారి. ప్రతి వారు ప్రభు నేను స్తుతించాలని మరి మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆ విధంగా ఎరిగిన వారమై ప్రతిదిన ఉదయకాలం ప్రభా నీతో ప్రారంభించి మరి సాయంత్రం నీతో ముగించడానికి ప్రభా నన్ను మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని మా పితరుల వల్లే మేము కూడా ప్రభా నేను భయభక్తులు కలిగి నిన్ను సేవించేవారంగా, స్తుతించేవారంగా, ఆరాధించేవారుగా మాకు మరి నేర్పించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.